అందుకే ఇక్కడ దబ్బకాయ చట్నీలు డబ్బాల్లో పెట్టి మరీ అమ్ముతారనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. పెసరట్టు ఉప్మా ఈ పేరు చెప్పగానే ఫుడ్ లవర్స్ అందరికీ ఖచ్చితంగా నోరూరుతుంది. అంత స్పెషల్ టిఫిన్స్లో ఈ పెసరట్టు ఉప్మా. అలాంటి ఓ బెస్ట్ పెసరట్టు ఉప్మా దొరికే ఓ ప్లేస్కి అయితే మనం ఈరోజు వచ్చాం. అదే తేటగుంట. ఈ తేటగుంట అనే ఊరు అన్నవరానికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పెసరట్టు ఉప్మాకి మాత్రం మామూలు క్రేజ్ ఉండదండి, అదిరిపోద్ది అంతే. మరింకెందుకు ఆలస్యం, తేటగుంటలో చాలా చాలా స్పెషల్ అయినటువంటి ఆ పెసరట్టు ఉప్మాను ఓ పట్టొద్దాం రండి. తేటగుంటలో ఉన్నటువంటి శ్రీ మణికంఠ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఈరోజు నేను ఉన్నాను. ఈ మణికంఠ టిఫిన్ సెంటర్ దగ్గర పొద్దున్న నుంచి కూడా అస్సలు ఖాళీ లేదు. ఏంటి ఇంత క్రేజ్, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. హలో అండి, మీ పేరండి? ప్రసాద్. ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఈ హోటల్ పెట్టి ఎంతకాలం అయింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. అంటే మీ ఫాదర్ స్టార్ట్ చేశారండి? మీ ఫాదర్ మదర్ ఇద్దరు స్టార్ట్ చేశారు. ఏంటి అసలు మీ హోటల్ జర్నీ ఏంటి? అసలు తేటగుంటలోనే ఎందుకు ఇంత పెసరట్టు ఉప్మాకి ఎందుకు ఇంత క్రేజ్ ఉంటుంది? పప్పు నీట్ గా కడుక్కుని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసేస్తాం. రన్నింగ్ లోనే ఎన్ని అట్లు కలితే అన్నట్లు వేసుకుంటాం, ఎన్ని అట్లు కలితే అన్నట్లు తీసేస్తాం. ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా రుబ్బుగా డైరెక్ట్ గా ఎంపిక చేసుకుని డైరెక్ట్ గా నిల్వ కట్ట ఉండదు. అంటే బయట పెసరట్టు ఉప్మాలకి తేటగుంట పెసరట్టుకి డిఫరెన్స్ ఏంటని? మనకి పెసరపప్పు ఒరిజినల్ గా ఉంటది, మనం ఒరిజినల్ గా వేస్తాం. అందులో ఇంకేం కలపం, ఓన్లీ సాల్ట్ ఒకటే, ఓన్లీ సాల్ట్ పప్పు అంతే. పెసరట్టు కూడా మీరు లావుగా వేస్తారు, అంటే ఒక ఆమ్లెట్ ఎలా ఫ్లఫీగా ఉంటదో ఆ టైప్ వస్తుంది. కొంచెం హైజీనిక్ ఉంటది, బాగుంటది. పెసరట్టు కాకుండా ఇంకేంటి? ఒరిజినల్ పెసరట్టు ఉంటుంది. 100% ఒరిజినల్ పెసరట్టు తినాలంటే ఇక్కడ రావాలంట. అసలు మీ హోటల్ జర్నీ ఏంటండి? మీ నాన్నగారి పేరండి, మీ అమ్మగారి పేరండి? నాన్నగారి పేరు పెద్దబాబు. ఆయన వంట కూడా ఆయనే చూస్తారు, మేము పక్కన నుంచి చేస్తాం. నేను ఎడ్డం మా మమ్మీ అన్ని మా మమ్మీ గారే ప్రిపేర్ చేస్తారు. అది పెసరపిండి అవని, పప్పు అవని, చట్నీ అవని, బజ్జీ పిండి అవని, మైసూర్ బొండ కూడా మన దగ్గర స్పెషల్, ఇడ్లీ కూడా స్పెషల్. మైసూర్ బొండ, ఇడ్లీ కూడా స్పెషల్, దోశ అన్ని బాగుంటాయి, అన్ని ఒరిజినల్ ఉంటాయి. మెయిన్ పెసరట్టు చట్నీలు కూడా అన్ని మా మమ్మీ గారే ప్రిపేర్. నేను ఇంకా మా మమ్మీ హోటల్కి ఎలా ఉందంటే కారణం 25 సంవత్సరాలు బట్టి మా మమ్మీ. వాళ్ళు ఎంతమంది ఉన్నా మేము తింట ఆవిడే. ఆవిడ లేకుండా మేము చేయలేం. ఆవిడ వల్ల మాకు సూపర్ అన్ని శుభ్రంగా. నేను ఇంకా అన్ని ఆవిడే. మేము ఎన్ని చేసినా ఆవిడ చేసాక మేము బయటకి వస్తాం. ఆవిడ నప్పితేనే మేము చేసినా ఆవిడ నప్పితేనే బయటకు పంపిస్తాం, లేకపోతే చేయను. కానీ చాలా మంది ఆగుతున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనం? ఇలా వైజాగ్ ట్రావెల్ చేసే వాళ్ళు, ఇలా రాజమండ్రి కాకినాడ ట్రావెల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తేటలో తిందామని వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మాకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు మామూలుగా ఉంటారు. సండే సాటర్డే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మీకు హైవే బిజినెస్, లోకల్ బిజినెస్ కంటే హైవే బిజినెస్. లోకల్ కూడా మాకు ఎక్కువ రెగ్యులర్ గా పార్సల్ పట్టుకెళ్ళే వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, రెగ్యులర్ గా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. చట్నీలు కూడా చాలా స్పెషల్ అంటారు. ఏం చట్నీలు ఉంటాయి మీ దగ్గర? వేరుశనగుల చట్నీ, వేరుశనగ, టమాటాల మిక్సింగ్ చట్నీ, దబ్బకాయ చట్నీ, కారపొడి చట్నీ. దబ్బకాయ చట్నీ ఇక్కడ స్పెషల్. అవి మనం డబ్బాలు కూడా సేల్ చేస్తాం. డబ్బాలు కూడా అమ్ముతారా? పికిల్స్ కూడా అమ్ముతాం. పికిల్స్ విడిగా అమ్ముతారు, దబ్బకాయ ఇక్కడ స్పెషల్. అంటే అది చాలా మందికి నచ్చుతుంది కాబట్టి డబ్బాల్లో మీరు సేల్ చేస్తారు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి అది దబ్బకాయ చట్నీ? 4 నెలలు గ్యారంటీ ఉంటుంది. 4 నెలలు ఉంటుందా? జస్ట్ అందులో కొంచెం అట్లా వేసేసుకోవాలా, వాటర్ ఏమైనా కలుపుకోవాలా? వాటర్ కలుపుకున్నా పర్లేదు, అలా అట్లా వేసుకున్నా పర్లేదు. ఓకే ఓకే. వాటర్ మీరు ఎంత కలుపుతాం తీసుకుని వాటర్ కలుపుకుని వాడుకోవచ్చు, లేదంటే అలా పక్కన వాడుకోవచ్చు. ఎంత పెసరట్టు కాస్ట్ ఎంత? ప్లెయిన్ పెసరట్టు అయితే 30, ఉప్మా పెసరట్టు అయితే 35, నెయ్యి ఉప్మా పెసరట్టు అయితే 50 రూపాయలు. ఓకే, నెయ్యితో పెసరట్టు అయితే 50. ఓకే అండి. ఓకే, మిగతా టిఫిన్ కాస్ట్? మిగతా డబ్బులన్నీ మిగతా అన్ని 4 బొడ్ల 20, 3 ఇడ్లీ 20. ప్లేట్ టిఫిన్ 20, మిగతావి 3 ఇడ్లీ 20, 4 బొండ 20. ఓకే. ఆనియన్ దోశ 40, ప్లెయిన్ దోశ 30, పెసరట్టు అయితే 35 అంతే. ఓకే అండి. ఓకే, సూపర్. అడ్రస్ ఎక్కడ వస్తుందండి? చిన్నదనం ఉంటది కానీ ఒరిజినల్ గా వేస్తే అదే పిండి పలచగా వేస్తే దోశ అంతా వస్తుంది. అంటే అది చిన్నదైన వల్ల పిండి అలా చిన్నదాగా ఉంటుంది. అంటే మీరు అదే పెద్దగా దోశ వేసినట్టు వేయరు, అలాగే టేస్ట్ వేరుగా ఉంటది. మనం ఇలాగ వేస్తే స్పెషల్ టేస్ట్ ఇలా బాగుంటది అంటారా? ఏం వేస్తారు పెసరట్లో? ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని వేసి మంచి నీట్ గా కట్లు పోయి అనుకుంటారు.
పెసరట్టు అయితే మాత్రం కట్టెలు పోయా, ఇడ్లీకి కట్టెలు పోయా, ఇడ్లీకి పెసరట్టుకి గ్యాస్ పోయా. ఓకే మిగతా కట్టెలు పోయా. ఓకే అండి. ఓకే, టైమింగ్స్ ఏంటండి మీ హోటల్ టైమింగ్స్? 6 to 12 అండి. ఉదయం 6 నుంచి స్టార్ట్ అవుతుంది, 12 దాకా ఉంటుంది అంతే. మళ్ళీ ఇంక సాయంత్రం ఇంకేం ఉండదు. ఓకే, అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? తేటగుంట సెంటర్, అన్నవరంకి 5 కిలోమీటర్స్, తునికి 13 కిలోమీటర్స్. వైజాగ్ ఎంత దూరం ఉంటదండి? వైజాగ్ 100 కిలోమీటర్స్. వైజాగ్ 100. రాజమండ్రి అయితే 90. అంటే ఎక్కువ అన్నవరం వచ్చే వాళ్ళందరూ కూడా మీ దగ్గర రావచ్చు, భక్తులు ఎక్కువ మంది. ఓకే అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తిన్న బెస్ట్ టాప్ 5 పెసరట్టు ఉప్మాల్లో ఇదొకటి అనమాట. గతంలో కూడా నేను తేటగుంటలో ఇంకొక షాప్లో అయితే నేను తేటగుంట పెసరట్టు ఉప్మా అయితే టేస్ట్ చేశాను. బట్ నాకు చాలామంది మళ్ళీ సజెస్ట్ చేసిందంటే శ్రీ మణికంఠ టిఫిన్ సెంటర్లో కూడా తేటగుంట పెసరట్టు చాలా బాగుంటుంది అంటున్నారు. అందుకే మన కొత్త ఛానల్ కోసం కొత్తగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. మంచి నీట్గా కట్టెల పొయ్యి మీద వీళ్ళు పెసరట్టు కాలుస్తారనమాట. పెసరట్టు కూడా మనకి బయట ప్రాంతాల్లో కొంచెం అంటే దోశ వేసినట్టు వేస్తుంటారు, చాలా ఎక్కువగా పెసరట్టు అట్లనే ఉంటుంది. బట్ తేటగుంటలో మాత్రం కొంచెం ఫ్లఫీగా అంటే మామూలుగా అట్టు వేసినట్టు లేకపోతే మనకి ఆమ్లెట్ షేప్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. పెసరట్టు మొత్తం దోశలా కాకుండా ఇట్లా వేసి దీని మీద మంచి చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు, కారపొడి ఇవన్నీ వేసి మంచి చక్కగా కట్టెల పొయ్యి మీద కాల్చి మళ్ళీ తాలింపు వేసిన ఉప్మాని దాని మీద పెట్టి అరిటాకులో సర్వ్ చేస్తారు. అదిరిపోద్ది అనమాట టేస్ట్ తింటే. ఇదే హైలైట్. అంటే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఇగో ఈ రెడ్గా కనిపిస్తుంది కదా, ఈ దెబ్బకాయ చట్నీ అనమాట. ఈ దెబ్బకాయ చట్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అంత ఫేమస్ ఈ దెబ్బకాయ చట్నీ. దెబ్బకాయ చట్నీ కూడా మనకి చాలా ప్రాంతాల్లో దొరకదు. మనకి ఈస్ట్ గోదావరి లేకపోతే కోనసీమ ప్రాంతాల్లో కొన్ని హోటల్స్లో మాత్రమే ఈ దెబ్బకాయ చట్నీ ఉంటుంది. కొంచెం పుల్లగా, కొంచెం కమ్మగా, దీని టేస్ట్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ చట్నీల కంటే. అందుకే అది కొంచెం స్పెషల్గా ఉంటుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కూడా. ఎందుకంటే కొంచెం ఆ లైట్ పులుపు ఉంటుంది. పెట్టుకుంటే మాత్రం నోట్లో పెట్టుకుంటే ఏంటబ్బా పుల్లగా ఉందని అనుకుంటారు కొత్త వాళ్ళు అయితే. బట్ దాని టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే మాత్రం సూపర్ ఉంటుంది. అంటే ఇకపోతే ఇక్కడ పల్లీ చట్నీ ఉంటుంది, అలాగే టమాటా చట్నీ, లేకపోతే అల్లం చట్నీ, ఇట్లా డిఫరెంట్ చట్నీలతో మంచి పెసరట్టు ఉప్మా అయితే మాత్రం ఈ తేటగుంటలో సర్వ్ చేస్తుంటారు. ఈ తేటగుంట అనే ఊరు అన్నవరానికి జస్ట్ 5 కిలోమీటర్లు ఉంటుంది. వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే వాళ్ళు, రాజమండ్రి నుంచి వైజాగ్ వైపు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ ఆగి ఈ పెసరట్టు ఉప్మాని అయితే టేస్ట్ చేస్తుంటారు. అన్నవరానికి అయితే 5 కిలోమీటర్లు చెప్పాను కదా. సో నార్మల్ డేస్లో బిజీగా ఉంటుంది, ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట. మనకి ఒకసారి విజువల్స్లో చూస్తే ఈ కార్లన్నీ ఆగింది కేవలం ఈ పెసరట్టు ఉప్మా కోసమే. అంత ఫేమస్ తేటగుంట సెంటర్లో ఉన్న శ్రీ మణికంఠ టిఫిన్ సెంటర్లో ఈ పెసరట్టు ఉప్మా. ఇక్కడ కేవలం పెసరట్టు ఉప్మా మాత్రమే కాదు, ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ కూడా కట్టెల పొయ్యి మీదే రెడీ అవుతుంది. మైసూర్ బజ్జీ కూడా చాలా స్పెషల్ ఇక్కడ. మైసూర్ బజ్జీ అయితే మాత్రం గ్యాస్ స్టవ్ మీదే ప్రిపేర్ చేస్తుంటారు. అంతే, మ్యాక్సిమం ఇవే టిఫిన్లు ఒక 4 నుంచి 5 రకాల టిఫిన్స్ మాత్రమే ఉంటాయి. బట్ వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం పెసరట్టు ఉప్మాని అయితే మాత్రం టేస్ట్ చేసి వెళ్తుంటారు. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా ఈ పెసరట్టు ఉప్మా అంటే చాలా బాగా ఇష్టపడుతుంటారు అనమాట. సరే మనం కూడా టేస్ట్ చేద్దాం. అదిరిపోయే తేటగుంట పెసరట్టు ఉప్మా టేస్ట్ అయితే చేద్దాం. మంచి చక్కగా తాలింపులతో ఉప్మా, కమ్మటి సువాసన, చాలా ప్లఫీ పెసరట్టు ఇట్లా పట్టుకుంటే అట్లా వచ్చేస్తుంది అంతే. ఈ రెండిటి కాంబినేషను పల్లీ చట్నీ. బాబా యాజ్ యూజువల్గా చాలా బాగుంది. ఇదే దెబ్బకాయ చట్నీ, చాలా స్పెషల్ చట్నీ. పుల్లగా కమ్మగా అదిరిపోతుంది. దెబ్బకాయ చట్నీ మాత్రం చాలా స్పెషల్ ఉంటుంది. సింగిల్గా పెసరట్టు కూడా సేల్ చేస్తారు. పెసరట్టు అయితే జస్ట్ 30 రూపీస్. ఉప్మా యాడ్ అయితే ఇంకో 5 రూపీస్ యాడ్ అవుతుంది, 35 రూపీస్. మనకి ఇంకా స్పెషల్గా కావాలి, కొంచెం నెయ్యి, జీడిపప్పు యాడ్ చేయించుకుని నేతి పెసరట్టు ఉప్మా కావాలనుకుంటే 50 రూపీస్ అట.
కానీ వేడివేడిగా అట్లా ఉప్మా ప్లస్ పెసరట్టు తింటుంటే అదిరిపోద్ది అంతే. ఆహా, టమాటా చట్నీ స్పైసీగా అదిరింది. ఈ 3 చట్నీలు టాప్ అంటే మాత్రం నాకైతే దబ్బగా చట్నీ చాలా బాగా నచ్చింది. సూపర్. మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుందంట హోటల్. ఈ రోడ్లో ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆగండి, అదిరిపోద్ది. జనరల్గా గోదావరి జిల్లాలో పెసరట్టుప్మా చాలా బాగుంటుంది. నేను చాలా ఆల్మోస్ట్ దాదాపు ఒక 30-40 టైప్స్ పెసరట్లు తిన్నాను. అందులో టాప్ 5లో ఇది ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఏంటంటే వీళ్ళు వేసే విధానం ఒకటి, అంటే మొత్తం ఫుల్ షేప్ కాకుండా, దోశ షేప్ కాకుండా మామూలుగా చిన్న అట్టులో వేయడం ఒక రీజన్ అయితే, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పిండి అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే రుబ్బుతుంటారంట. అది కూడా మళ్ళీ కట్టెల పొయ్యి మీద వేయడం. ఇవన్నిటి కాంబినేషన్ వల్ల ఇంత మంచి అదిరిపోయే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ టిఫిన్ అయితే రెడీ అవుతుంది. సూపర్. జనరల్గా తేటగుంటలో, అంటే ఇది ఒకటే కాదు, తేటగుంటలో దాదాపు 4-5 టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని టిఫిన్ సెంటర్స్లోనూ ఈ పెసరట్టు ఉప్మా ఫేమస్. మీరు రాజమండ్రి నుంచి చూస్తే మాత్రం అన్నవరం దాటిన తర్వాత 5 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి చూస్తే మాత్రం అన్నవరానికి ముందే 5 కిలోమీటర్ల ముందే ఈ తేటగుంట అనే ఊరు వస్తుందన్నమాట. అలా వెళ్ళిపోతుంది. ఎన్ని పెసరట్లన్నా తినేచ్చట్లా, ఇంత మంచి టేస్ట్ ఉంటాయి. చాలామంది ఉదయం నుంచి అసలు ఖాళీ లేదు, ఎప్పుడు కొంచెం ఖాళీ అయింది. పొద్దున్నుంచి అయితే మాత్రం జనం వస్తూనే ఉన్నారు. కార్లు, రకరకాల వెహికల్స్, టూరిస్ట్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆగుతున్నాయి. ఆ మిర్చి కారం, అల్లం ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, అదే అన్నీ ఎరటాకులో పెట్టడం, వీటన్నిటి వల్ల మంచి అద్భుతమైన టేస్ట్. దెబ్బకాయని మాత్రం ఒకవేళ మీకు నచ్చకపోయినా ఎక్స్పీరియన్స్ చేయండి. పుల్లపుల్లగా దాని టేస్ట్ తెలుస్తుంది. చాలామంది దెబ్బకాయ చట్నీ అంటే ఏంటి అని కూడా అడుగుతుంటారు అనమాట. ఒకవేళ మీకు బాగా నచ్చితే వీళ్ళు డబ్బాలు కూడా సేల్ చేస్తుంటారు. సో ఇది ఓవరాల్గా అన్నవరానికి దగ్గరలో ఉన్నటువంటి తేటగుంటలో ఉన్న శ్రీ మణికంఠ టిఫిన్ సెంటర్లో ఉన్న అదిరిపోయే పెసరట్టు ఉప్మా కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.